హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరిత. ఇవాల్టి వీడియోలో ఫ్రంట్ పార్ట్ వి షేప్ నెక్ డిజైన్ అండి. అలాగే వితౌట్ షేప్ పట్టి ప్రింట్స్ కట్ ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ బ్లౌజ్ అయితే చాలా లుక్ వస్తుందండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. ఈ లైనింగ్ను వాష్ చేసి ఐరన్ చేసి తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి క్లాత్ సమానంగా లేదండి, అందుకనే ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ నేను 16 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా 16 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నడుము సైజ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ టక్స్కు 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఖర్చు వచ్చేసి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే చంక డౌన్ వచ్చేసి కూడా 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చెస్ట్ కొలత 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. నార్మల్ బ్లౌజ్కి నడుము సైజ్ కన్నా చెస్ట్ కొలత 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ నడుము దగ్గర 1.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి కూడా 1.5 ఇంచెస్ ఖర్చు తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అలాగే ఖర్చుకు తీసుకున్న మార్కింగ్ని కూడా ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను చంక రౌండ్ కోసం కరువు స్కేల్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ విధంగా చంక రౌండ్ తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. అండ్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ ఇక్కడ నెక్ డీప్ దగ్గర కూడా తీసుకోవాలండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దానికి ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్గా ఈ విధంగా అయితే నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి షోల్డర్ డౌన్ కోసం ఒక 1/2 ఇంచ్ కానీ ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇది వచ్చేసి కట్ చేసి చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం డబల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కానీ ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ను ఇక్కడ 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకున్నాను కదా, సో దాని మీద నుంచి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ తీసేసి ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చంక లోతు కోసం ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ విధంగా చంక లోతు అయితే తీస్తున్నానండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ కానీ తీసుకుంటున్నాను ఎక్స్ట్రాగా. ఈ విధంగా తీసుకుంటే కనుక మనకు బాడీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం నేను 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఈ విధంగా టేప్తో అయినా సరే స్కేల్తో అయినా సరే అండి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తే కనుక 4 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఇందాక 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ డాట్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3 డాట్స్ అయితే అన్ని బ్లౌజులకి సేమ్ ఉంటుందండి, కాకుంటే బ్రెస్ట్ ఎక్కువ తక్కువ మీడియం ఉంటుంది కదా, సో ఆ సైజ్ వాళ్ళకి ఇక్కడ నేను తీసుకుంటున్నాను చూడండి. ఈ డాట్లో చేంజెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి మిడిల్ డాట్కి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ చంక దగ్గర నుంచి మిడిల్ నుంచి ఈ విధంగా కొంచెం కరువుగా లైన్ అనేది తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి పైకని 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి కొంచెం కరువు షేప్లో ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఇక్కడ ఖర్చు దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి.
అలాగే ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ ఈ 2 పార్ట్స్ని జాయింట్ చేయడానికి మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలండి. సో దాని గురించి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న డాట్ను ఈ విధంగా కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ను ఈ విధంగా పెట్టేసి, అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, సో ఆ లైన్ వరకు ఈ విధంగా అయితే పెట్టేసి, ఇక్కడ 1/2 ఇంచ్ కన్నా ఎక్స్ట్రా లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ఫస్ట్ 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా, సో ఆ మార్కింగ్కి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా బ్యాక్ పార్ట్ను ఈ విధంగా పెట్టేసి, ఇక్కడ నుంచి మనం 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడికి ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదండి, ఇక్కడ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి మన అసలు మెజర్మెంటు. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కట్ చేయట్లేదండి, డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడే కట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ది. ఇక్కడ 2 పార్ట్స్ని ఈ విధంగా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న లైనింగ్ పైన ఇంకో లైనింగ్ ఈ విధంగా పెట్టేసి రఫ్ చేసుకోవాలండి. అయితేనే మనకు ఇంకో పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మార్కింగ్ లైట్గా కనిపిస్తుంది కదా, కొంచెం తిక్కు కోసం ఈ విధంగా మార్కర్ తోటి ఇంకోసారి అయితే డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 పార్ట్స్ని ఈ విధంగా తీసుకొని ఉక్సు సైడ్ డాట్ ఉంటుంది కదా, సో అది 2.5 ఇంచెస్కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేస్తున్నాను 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ తీసుకొని చుట్టూ కూడా అటాచ్ చేసుకున్నాను. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దీని మీద నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాక దీన్ని పక్క నుంచే ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నప్పుడు చాలా విధాలుగా ప్రిన్స్ కట్ ట్రై చేశానండి, కానీ ఈ విధంగా అయితే చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా కూడా ఉంది. ఈ విధంగా కుట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడ నుంచి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ డాట్కి మార్కింగ్ చేసుకున్నాను కదా, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ సైడ్ పార్ట్ను ఈ విధంగా మెయిన్ క్లాత్ సైడ్ తీసుకొని ఇంకో పార్ట్ను ఈ విధంగా రివర్స్లో చేసి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పైపింగ్ కూడా చేసుకోవచ్చండి, అండ్ ఈ విధంగా కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఉక్సు దగ్గర డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ అయితే వేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి కొందరు వేస్తారు, కొందరు వేయరండి, కానీ వేస్తే కనుక బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు సైడ్ ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ హైట్ 5 ఇంచెస్ ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి క్లాత్ని ఈ విధంగా పట్టుకొని ఒక 1/2 ఇంచ్కి ఈ డాట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా డాట్ వేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఏ సైజ్ వారికైనా సరే డాట్స్ మాత్రం ఇదే విధంగా తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నడుము పట్టికి 1.5 ఇంచెస్ ఉన్న స్ట్రేట్ పట్టి అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పట్టీని ఈ విధంగా రివర్స్ చేసి పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పట్టీని ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి మీరు పైనుంచి ఒక కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి. నడుము పట్టి అటాచ్ చేసుకున్న తర్వాత 2 వైపులా కూడా ఫ్రంట్ పార్ట్లు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఉక్సుల పట్టి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసానండి. ఇక్కడ కాజా పట్టి కోసం 3 ఇంచెస్ వెడల్పు ఉన్న పట్టి అయితే తీసుకున్నాను. ఇది తీసుకున్న పట్టీని ఈ విధంగా పెట్టేసి పైనుంచి బ్లౌజ్ పీస్ పెట్టి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి తీసుకున్న పట్టీ అండ్ బ్లౌజ్ అటాచ్ అయ్యేలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పట్టీని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. అండ్ దీనికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయాలి. ఇంకొకసారి ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతానండి. చాలా నీట్గా అయితే వస్తుందండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి 2 సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ లైనింగ్ తీసుకున్నాను అండ్ 1.5 ఇంచెస్ క్యాన్వా పేపర్ తీసుకున్నానండి.
ఇక్కడ కెన్వా పేపర్స్ చూస్తే కనుక వన్ సైడ్ ఈ విధంగా మెరుస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి క్లాత్ సైడ్ ఉండేలా చూసుకోవాలి, అయితేనే ఐరన్ చేసినప్పుడు క్లాత్కి స్టిక్ అయిపోతుందండి. ఇక్కడ ఈ విధంగా ఐరన్ చేసుకున్నాను రెండు కూడా. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక్కడ ఐరన్ చేసుకున్న పట్టీను ఈ విధంగా పెట్టేసి ఒక పావు ఇంచుకి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ పట్టీను ఈ విధంగా రివర్స్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పట్టీ పైనుంచి ఈ విధంగా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. అండ్ దీనికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పైనుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. పైనుంచి కుట్టు వేసాక మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి హేమింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఉక్సు పట్టి అండ్ కాజా పట్టి ఇక్కడ ఈ విధంగానే ఉండాలండి క్రాస్గా. మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేసినట్టు చేస్తే వీ షేప్ అనేది కరెక్ట్ రాదండి. ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ వీ షేప్ నెక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.